अस्सलामु अलैकुम आदाब। मैं हूं खज़र याफ़ी और आप देख रहे हैं अम्मा न्यूज़ उर्दू ख़बरनामा। ख़बरनामे की शुरुआत करते हैं हेडलाइन से। गरीबों की ज़िंदगी बदलने कांग्रेस पार्टी ने 6 ज़मानतों के साथ एक मजबूत मंशूर तैयार किया। हल्क़े पार्लियामेंट मुबस्सिर शांता कुमारी का बयान। रुकन असम्बली जोगू रामन्ना को इंतखाबी मुहिम के दौरान यादव संगम के गुस्से का करना पड़ा सामना। कंदी श्रीनिवास रेड्डी को पार्टी टिकट मिलने पर चाहने वालों में खुशी की लहर। और अब खबरें तफसील से। एपी स्टेट आदिवासी चेयरमैन आदिलाबाद पार्लियामेंट मुबस्सिर शांता कुमारी ने कहा कि कांग्रेस पार्टी की 6 ज़मानतों से गरीबों की ज़िंदगी बदल जाएगी और पार्टी क़यादत ने उनकी ज़िंदगी को यकीनी बनाने के लिए एक मंशूर तैयार किया है। इन्होंने आदिलाबाद दही मंडल में और कुमरा भीम कॉलोनियों में कांग्रेस कायदीन के साथ बड़े पैमाने पर दौरा किया। इन्होंने कबाइलियों के हालात ज़िंदगी के साथ रियासती हुकूमत की तरफ से मुतारफ़ कराई गई फलाही स्कीमों और तरक्याती प्रोग्रामों के बारे में दरियाफ़्त किया। इन्होंने 6 ज़मानतों की वजाहत की और कांग्रेस पार्टी को कामयाब बनाने की अपील की। कांग्रेस एसटी सेल के चेयरमैन आनंद राव ने कहा कि 15 सालों से अवाम के वोट लेकर तरक्की के नाम पर अवाम को धोखा दिया गया है। इन्होंने कंदी श्रीनिवास रेड्डी को भारी अक्सरियत से कामयाब बनाने की अपील की। उनका कहना था कि कांग्रेस पार्टी को देहात में अच्छा रिस्पांस मिल रहा है और तमाम लोग असम्बली उम्मीदवार कंदी श्रीनिवास रेड्डी के हक़ में हैं। कांग्रेस पार्टी के పార్టీ మీ ముందుకు వచ్చింది, మీ వద్ద ఉంది. ఇవేళ మీ వద్ద ఉన్నవారు గౌరవనీయులైనటువంటి కంది శ్రీనివాసరెడ్డి అన్న. శ్రీనివాసరెడ్డి అన్న గారికి మీ అందరూ కూడా అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలా మెజారిటీతో. అప్పుడే ఈ యొక్క సంక్షేమ పథకాలన్నీ కూడా మీకు అమలు జరుగుతాయి. ఈవేళ మహిళలకు 2500 రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది. అలాగే వృద్ధులకు మా నాయనమ్మ గారికి 4000 రూపాయలు పెన్షన్ ఇస్తుంది. ఈరోజు ఆదిలాబాద్ రూరల్ మండలంలో తిరగడం జరిగింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ మా ఆదివాసీ మహిళ మేము గౌరవించినాం. ఎందుకంటే ఆదివాసీ గ్రామాలకు తింపితే ప్రజలు ఏమంటున్నారంటే 15 సంవత్సరాలు మేము బీఆర్ఎస్ పార్టీకి ఓటిచ్చి మేము చాలా కోల్పోయినామని ప్రజలు అంటున్నారు. ఇది ఖచ్చితంగా కంది శ్రీనివాసు సరైన మొగడు దొరికిండు జోగు రామన్న కానీ ప్రజలు అనుకుంటున్నారు భారీ మెజారిటీతో మేము గెలిపిస్తామని ప్రజలు చెప్తున్నారు. ఈరోజు మన ఆదిలాబాద్ జిల్లాలో రూరల్ మండల గ్రామాలకు వెళ్ళి పర్యటన చేయడం అనేది జరిగింది. ఈ పర్యటన భాగంలో మన యొక్క కాంగ్రెస్ పార్టీకి చాలా అనుకూలంగా ప్రజలు కూడా చాలా చక్కగా స్పందనతో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి రాబోయే తరానికి కాంగ్రెస్ పార్టీయే మా పేద బడుగు బలహీన వర్గాలకి ఆశాజ్యోతిగా నిలబడుతుంది. అసెంబ్లీ అభ్యర్థి అయినటువంటి కంది శ్రీనివాస్ రెడ్డి గారికి చాలా అనుకూలంగా ఉంది. ప్రజలందరూ ఆసక్తికరంగా మన శ్రీనివాస్ రెడ్డి గారికి ఓటేసి గెలిపిస్తే మాలాంటి పేద ప్రజల కోసం బాగోగుల కోసం ముందడుగు వేస్తున్నారు కనుక మేమందరూ కూడా కంది శ్రీనివాస్ రెడ్డి గారికి ఓటేసి మెజారిటీతో గెలిపిస్తామని వాళ్ళు చాలా ఆసక్తికరంగా ఉన్నారు. आदिलाबाद रुकन असम्बली जोगू रामन्ना इंतखाबी मुहिम चला रहे हैं। वो इंतखाबी मुहिम के हिस्से के तौर पर गांव-गांव जा रहे हैं। रुकन असम्बली जोगू रामन्ना को हर कदम पर यादव संगम से ताल्लुक़ रखने वाले लोगों की जानिब से एहतजाज का सामना करना पड़ रहा है, क्योंकि भेड़ बकरियों के यूनिटों के लिए रकम जमा कर दी गई, लेकिन भेड़ बकरियों के यूनिटें अभी तक तकसीम नहीं की गई और ना ही रकम वापस की गई है। हाल ही में जन्नत मंडल और आदिलाबाद दही मंडल के गांव में रुकन असम्बली जोगू रामन्ना को यादव संगम के लोगों की जानिब से एहतजाज का सामना करना पड़ा।
జయలలిత మండల కేంద్రంలో ఎమ్మెల్యే జోగు రామన్న గారి ఎన్నికల ప్రచారం సందర్భంగా రథాన్ని ప్రచారాన్ని యాదవ గొల్లకుర్మ సోదరులు నిలిపివేసి నిలదీయడం జరిగింది. డీడీలు చెల్లించినటువంటి గొల్ల కుర్మలందరికీ ఎందుకు గొర్రెలు రావడం లేదు అని అడిగినటువంటి సందర్భంలో నువ్వు చెప్పినటువంటి మాటలను ఇప్పటివరకు ఎందుకు చెప్పలేదు? ఒక నెల ముందు చెప్పి ఉంటే మీ వాళ్ళందరికీ కూడా గొర్రెలు వచ్చేటివి కాదా అని చెప్పి నీ కార్యకర్తలు దబాయించుడు, ఇంకా అదంతా నాటకము, అట్లాంటి చేయకు, అబద్ధ ప్రచారము. ఇప్పటికే గొర్రెల కుర్మలకు గొర్రెలు సప్లై చేయాలని చెప్పేసి, డీడీ చెల్లించిన వాళ్లకు అందరికీ గొర్రెలు ఇవ్వాలని చెప్పేసి కలెక్టరేట్ ముట్టడి చేసినాం. నీ కలెక్టర్ గారికి ఇచ్చినాం, నీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చినాం. నీకు తెలియదా? మీడియాలో ప్రకటించినాం. ఇవన్నీ తెలుస్తలేవా? డీడీలు చెల్లించిన వాళ్ళ సంగతి అంతా మొత్తం అంత వివరణగా నీకు ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ నువ్వు అబద్ధ ప్రచారంగా గొర్రెల కుర్మలు ఒక నెల ముందు నాకు చెప్పి ఉంటే గొర్రెలు ఇచ్చేసేవాడిని కదా, గొర్రెలది పెద్ద కథ కాదన్నట్టుగా మాట్లాడడం సరైనది కాదు. ఊరూరుకు చెప్పుతున్నటువంటి పద్ధతి ఎవరో ఎక్కిస్తున్నారు, అయితేనే మాట్లాడుతున్నామనే బాధల్లో నువ్వు మాట్లాడుతున్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నది యాదవ సంఘం. దీనికి వ్యతిరేకంగా గొల్ల కుర్మలు ఎక్కడెక్కడైతే యాదవులు ఉన్నారో, ఏ విలేజ్ ఉన్నారో అక్కడక్కడ ప్రతి గొల్ల కుర్మలు రేపటి నుంచి వ్యతిరేకంగా నీకు నిలదీస్తారని చెప్పేసి తెలియజేస్తున్నాము. అబద్ధ ప్రచారం మానుకోవాలా. 15 సంవత్సరాలు గడిచినా కానీ ఇప్పటికీ ఇంకా మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకునే పద్ధతి అవలంబిస్తున్నావు. తక్షణమే మానుకోవాలని చెప్పేసి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. आदिलाबाद जिला मरकज़ में कंदी श्रीनिवास रेड्डी का प्रजा सेवा भवन मुसलसल मदाहों और पार्टी कारकुनों की आमद से मसरूफ़ रहता है। आदिलाबाद असम्बली कांग्रेस पार्टी के एमएलए उम्मीदवार के तौर पर कंदी श्रीनिवास रेड्डी के नाम को पार्टी क़ियादत ने मंजूरी दे दी है और उनके लिए मुबारकबादियों का सिलसिला जारी है। उसी के एक हिस्से के तौर पर शहर मुस्तक़र के अक़लियती नौजवानों ने कंदी श्रीनिवास रेड्डी से बज़ाते ख़ुद मुलाकात की। उन्हें शाल और फूलों का गुलदस्ता पेश करते हुए एजाज़ से नवाजा। केएसआर ने गर्म जोशी से उनका इस्तकबाल किया और कुछ देर के लिए उनसे बातचीत की। मुल्क इराक़ में मौजूद मुक़द्दस मकामात की ज़ियारत की गर्ज से आदिलाबाद से निकला हुआ मुअज़्ज़िज़ीन शहर का वफ़द बगदाद पहुँच गया और मुख्तलिफ़ मुक़द्दस मकामात की ज़ियारत में मसरूफ़ है। वफ़द में आदिलाबाद सीनियर अक़लियती क़ायद व साबिक़ सदर ज़िला वक़्फ़ बोर्ड अलहाज मोहम्मद यूनुस अकबानी, सदर तंज़ीमुल अइम्मा वल मुअज़्ज़िरीन हाफ़िज़ मोहम्मद मंजूर अहमद, मौलाना अब्दुर्रहीम ज़ाकिर साहब, रियल इस्टेट एसोसिएशन मोहम्मद मुजाहिद, अब्दुल कलीम माइनॉरिटी डिपार्टमेंट, सैयद याक़ूब अली रियल स्टेट, सैयद वसीम, सैयद अबुल फैज़ आसिफाबाद, हकीम अंसारी और दीगर वफ़द में शामिल है। वफ़द के अरकान मोहम्मद यूनुस अकबानी और हाफिज़ मंजूर अहमद ने बताया कि इन्होंने अपने सफ़र के पहले ही दिन बगदाद में मौजूद गौसे आज़म दस्तगीर के मज़ार शरीफ की ज़ियारत की और ख़ुसूसी दुआओं का अहतमाम किया। इसी तरह वो अपने 12 रोज़ा सफ़र के दौरान इमाम आज़म अबू हनीफ़ा रहमतुल्लाह अलैह, इमाम अहमद बिन हम्बल रहमतुल्लाह अलैह, सैयद अब्दुल्ला इब्न ज़ैनब, इमाम मोहम्मद गज़ाली, हज़रत इमाम मूसा बीबी ज़ैनब, शेख जुनैद बगदादी, हज़रत सलमान फ़ारसी रज़ियल्लाहु तआला अन्हु, शेख अब्दुल जब्बार जिलानी, शेख सालेह जिलानी, हज़रत इमाम मोहम्मद बिन अल जवाद, हज़रत सैयदना शेख
मुफीद रहमतुल्लाह अलैह हज़रत इमाम अबू यूसुफ की मज़ारात पर हाज़िरी देते हुए इस्लाम में उनके किरदार और क़ुरबानियों से आगाही हासिल की। इसी तरह वफ़द के अरकान मुक़द्दस शहर करबला में मौजूद रोज़ा इमाम हुसैन रज़ियल्लाहु ताला अन्हु की ज़ियारत भी की। इसके अलावा हज़रत अली रज़ियल्लाहु ताला अन्हु के रोज़े पर भी हाज़िरी दी। नीज़ कूफ़ा, नजफ़, हज़रत अय्यूब अलैहिस्सलाम की मज़ार पर भी हाज़िरी दी और इसके अलावा तारीख़ी मकामात का दौरा किया और मुक़द्दस मकामात पर हाज़िरी दी और इबरत हासिल की। नीज़ आलम इस्लाम बिलख़ुसूस फ़लस्तीन के मज़लूम मुसलमानों के हक़ में दुआओं का अहतमाम किया, जबकि मुल्क हिंदुस्तान बिलख़ुसूस तेलंगाना व आदिलाबाद के मुसलमानों की सलामती, अमन व अमान के लिए भी ख़ास दुआओं का अहतमाम किया और इसके अलावा दीगर शहरों में मौजूद औलिया अल्लाह की मज़ारात पर भी हाज़िरी दी। अल्हम्दुलिल्लाह, ये हमारा काफ़िला हिंदुस्तान से जनाब यूनुस अकबानी साहब की अमारत के अंदर शहर बगदाद के अंदर पहुंचा। वहाँ पर सहाबा इकराम की ज़ियारतें हुई। यहाँ पर हमारे पूरे मुल्क हिंदुस्तान के लिए और खुसूसन फ़लस्तीन के मुसलमानों के लिए हम यहाँ पर दुआ कर रहे हैं कि अल्लाह ताला हालात को सुधार दे, हमारे मुल्क हिंदुस्तान को पुरअमन बना दे। इसके लिए हम लोग यहाँ पर दुआएं कर रहे हैं। खुसूसन हमारी रियासत तेलंगाना की आवाम और सारे लोगों के लिए दुआएं हम लोगों की तरफ से हो रही है। अल्लाह हमारी रियासत तेलंगाना को भी पुरअमन बना दे और हमारे मुल्क हिंदुस्तान की हालात को अल्लाह सुधार दे, इसके लिए भी दुआएं हो रही हैं। कंज्यूमर फोरम सेकंड जोन के सेक्रेटरी मोहन ने कहा कि कुछ लोग कंज्यूमर फेडरेशन के नाम पर पैसे बटोर रहे हैं और चैम्बर ऑफ कॉमर्स के मेम्बरान को इस मामले का नोटिस लेना चाहिए। इन्होंने शहर मुस्तक़र आदिलाबाद के प्रेस क्लब में मुनक़्क़दा प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए इन ख़यालात का इजहार किया। उनका कहना था कि अगर कोई रकम का मुतालबा करे तो उसे पुलिस को इत्तला करनी चाहिए। नीज़ कपास की ख़रीदारी के आगाज़ के पस मंज़र में मुतल्लिक़ा हुक्काम से मुतालबा किया कि काश्तकारों को ज़रई मार्केट यार्ड में ज़रूरी सहूलियात फ़राहम की जाए, जैसे बैतुल खला, पीने का पानी व दीगर सहूलियात फ़राहम करने का इन्होंने मुतालबा किया। మోహన్ అనే వ్యక్తి ఇక్కడ పనిచేయడం లేదు, కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు కాబట్టి నేను యాక్టివ్గా ఉన్నాను. గత నెల పనిచేశాను కాబట్టి ఎప్పుడు ఆదిలాబాద్ జిల్లాలో ఉమ్మడి రెండో జోన్ అనగా నిజామాబాద్, ఆర్మూర్, ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్, నిర్మల్లో పనిచేయడం జరుగుతుంది. ఈ యొక్క డివిజన్లో నా పరిధిలోని కదా ఆ యొక్క డివిజన్ రెండోది క్యాట్కో అనేది క్యాట్కో సంస్థ జోన్ 2లో పనిచేస్తుంది కాబట్టి జోన్ 2 కార్యదర్శిగా నేను పనిచేస్తున్నాను. కాలేజీలో జిల్లా జడ్జి, కన్జ్యూమర్ ఫోరం జిల్లా జడ్జి, జాయింట్ కలెక్టర్ గారు, డిఎస్ఓ గారు, పోలీస్ ఇన్స్పెక్టర్స్ అందరూ రావడం జరిగింది. కానీ వినోద రంగాల సమాఖ్య పేరు చెప్పి కొంతమంది ఆదిలాబాద్ జిల్లాలో డబ్బులు కలెక్షన్ చేసినట్టు మాకు తెలిసింది. కాబట్టి ఆదిలాబాద్ జిల్లా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ గారికి ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తున్నాను, ఎవరైనా డబ్బులు ఇవ్వాలని చెప్పి మిమ్మల్ని బలవంతం చేసినట్లయితే ఎస్పీ గారికి కంప్లైంట్ చేయగలరు, లేకుంటే సంబంధిత మీ పోలీస్ స్టేషన్, మీ దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేయగలరని విజ్ఞప్తి చేస్తున్నాం. అంతేకాదు ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి పత్తి వ్యాపారం స్టార్ట్ అయింది, మొదలైంది కాబట్టి ఆదిలాబాద్లో ఈ యొక్క రైతులసుగా వినోదాల చట్ట పరిధిలోకి వస్తారు. కాబట్టి రైతులకు మార్కెట్ యార్డ్లో కనీస సదుపాయాలు లేవు కాబట్టి రైతులకు కూడా కనీస సదుపాయాలు కల్పించే అవసరం, ప్రభుత్వం కల్పించవలసిన అవసరం ఉంది. మార్కెట్ యార్డ్ సెక్రటరీ గారికి విజ్ఞప్తి చేస్తున్నా, యార్డ్లో కనీస వసతి అనగా మంచినీరు, రెస్ట్ రూమ్లు, కనీసం అలస టిఫిన్ భోజనం చేయడానికి బాత్రూములు లేవు, లాట్రిన్ రూములు లేవు. కాబట్టి వారికి ఈ యొక్క విషయాన్ని తప్పకుండా మీరు సదుపాయం కల్పించినట్లయితే మేలు జరుగుతుంది తెలియజేస్తున్నాం. లేని పక్షంలో ఈ సదుపాయాలు కల్పించలేని పక్షంలో కన్జ్యూమర్ ఫోరం ద్వారా న్యాయ పోరాటం చేయడం జరుగుతుంది. कंदी श्रीनिवास रेड्डी की खिदमत बेमिसाल है। उनकी जानिब से शुरू किया गया ज़रूरतमंदों को खाना खिलाने का सिलसिला जारी है। रोज़ाना इस कैम्प से सैकड़ों अफराद इस्तिफ़ादा करते हुए कंदी श्रीनिवास रेड्डी को दुआओं से नवाज रहे हैं। నాగమల్లి దారిలో ఈ నాగమల్లి దారిలో వాగమై పోకు తమ్మి గులాబీ సర్కారులో, నాగమల్లి దారిలో ఈ నాగమల్లి దారిలో ఆగమై పోకు తమ్మి గులాబీ సర్కారులో, ఆదిలాబాదు నేలన ప్రతి పేద తల్లి గుండెలో కంట నీరు తుడువగ మన
సీనన్నో కదిలెరో ఆదిలాబాదు నేలన ప్రతి పేద తల్లి గుండెలో కంట నీరు తుడవక మన సీనన్న కదిలెరో జనం కొరకు నిలబడే జన నేత మనగన్నరో జనం కొరకు నిలబడే జన నేత మన అన్నరో ప్రశ్నించే ఆ గొంతుకు పట్టం కట్టాలిరో ప్రశ్నించే ఆ గొంతుకు పట్టం కట్టాలిరో నాగమల్లి దారిలో ఈ నాగమల్లి దారిలో వాగమై పోకుతమి గులాబీ సర్కారులో జయశంకరు కలలు గన్న తెలంగాణ ఇది కాదు జయశంకరు కలలు కన్న తెలంగాణ ఇది కాదు మనగమరా వీరులకు ఆత్మశాంతి లేనలేదు మన వీరులకు ఆత్మశాంతి లేని లేదు ప్రజలంటే ప్రేమ లేదు పాలన खबरनामे के इख्तिताम से कबल आइए एक बार फिर नज़र डालते हैं हेडलाइंस पर। गरीबों की ज़िंदगी बदलने कांग्रेस पार्टी ने 6 जमानतों के साथ एक मजबूत मंशूर तैयार किया। हल्का पार्लियामेंट मुबस्सिर शांता कुमारी का बयान। रुकन असम्बली जोगू रामन्ना को इंतखाबी मुहिम के दौरान यादव संगम के गुस्से का करना पड़ा सामना। कंदी श्रीनिवास रेड्डी को पार्टी टिकट मिलने पर चाहने वालों में खुशी की लहर। खबरनामे में फ़िलहाल बस इतना ही। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए मनी न्यूज़ उर्दू खबरनामा।